వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మామిడి పిండిలతో పచ్చడండి. తమిళనాడులో అయితే దీన్ని వడు మాంగా ఊరగాయ అంటారు. అదేనండి బేబీ మ్యాంగో పికిల్ అనుకోండి. కానీ తింటుంటే చాలా బాగుంటుంది, పుల్లగా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మేము ఇక్కడ 1/2 కేజీ మామిడి పిందెలు కాడలతో ఉన్నాయి తీసుకున్నాము. 1/2 కేజీకి 70 గ్రాముల రాళ్ళ ఉప్పు పడుతుంది. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ. మేము ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నామండి. ముందుగా మనం తెచ్చుకున్న ఈ మామిడి పిందెల్ని తొడయాలు కట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా. మొత్తం తొడెం కాదండి, కొంచెం తొడి ఉంచాలన్నమాట. చూపిస్తున్న విధంగా ముందు తొడిని దగ్గర ఆ సొనను తుడుచుకొని తర్వాత మామిడికాయనంతా తుడుచుకోవాలండి. వీటిని వేరే బౌల్లోకి వేసుకోండి. మిగతా అన్ని మామిడికాయలని కూడా ఇలాగే కట్ చేసుకొని తుడుచుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్లోకి 70 గ్రాముల రాళ్ళ ఉప్పును తీసుకొని మిక్సీ పట్టుకోండి, మెత్తని పొడిలాగా. ఇలా చేయటం వల్ల ఉప్పు తొందరగా కరుగుతుందండి. తర్వాత మనం తీసుకున్న మామిడి పిందెల్లోకి 1 స్పూను నువ్వుల నూనె కానీ ఆముదం కానీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి చూపిస్తున్న విధంగా. దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. తర్వాత మనం పౌడర్గా చేసుకున్న రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా పైకి కిందకి కలుపుకొని చేయి పెట్టి మామిడికాయలు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత ఒక మూత పెట్టుకొని ఈ మామిడికాయల్ని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టుకోండి. కానీ 3 రోజులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ మామిడికాయల్ని పైకి కిందకి ఒక పొడి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఆ మామిడి పిందెల్లో నుంచి నీరు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. 3వ రోజు సాయంత్రంగా దీంట్లోకి ఒక 50 గ్రాముల ఆవపిండి, 50 గ్రాముల కారం, 50 గ్రాముల పప్పు నూనె, అదేనండి మనకి నువ్వు పప్పు నూనె దొరుకుతుంది కదా, అది 1 టీ స్పూన్ మెంతిపిండి. మేము మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకున్నామండి, అదనమాట మెంతిపిండి. కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకోండి. పచ్చడి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే బాగా ఉప్పు కారం మెంతిపిండి అన్నీ ఊరి ఒక 2-3 గంటలకి నూనె పైకి తేలుతుందండి. అని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నూనె పైకి తేలిన తర్వాత ఒక గాజు సీసాలోకి దీన్ని తీసుకొని పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా ఈ పచ్చడి నిలవ ఉంటుందండి.